తనసొద్దామేనా కాదు కాదు ఏ ఆయన నీకు తాగుతుండు అమ్మాసలు చూస్తున్నావు ఫోన్ చేయాలి నేను ఎప్పుడైనా చచ్చిపోతానా ఏం మళ్ళా వస్తా అంటావు మళ్ళా వస్తా అంటాడే రైడు నాకు అర్థం కాదు హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ సీరియస్ వీడియో. ఎందుకంటే ఈరోజు అయితే నేను ఈ వీడియో స్పెషల్లీ మా టీమ్ మెంబర్స్ ఎవరైతే అంటే రావడానికి ఇబ్బంది అనుకుంటున్నారో వాళ్ళనైతే ఈరోజే డిసైడ్ చేసి టీంలో నుంచి అయితే తీసేయడం జరుగుతుంది. ఎవడెవడు వస్తాడో వాన్ వరకే మనం ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాన్ వరకే పెట్టుకుందాం. వాడిని ఇబ్బంది పెట్టడం కన్నా ఏదో ఒకటి 1 or 2 అనేది ఫైనల్ అయితే ఈరోజు అయితే చేసేద్దాం. ఇప్పుడు మనం అయితే ఎవరెవరు రావట్లేదో వాళ్ళకు ఒకసారి కాల్ చేసి పిలిపించడానికి అయితే ట్రై చేద్దాం. దాన్ని కూడా ఒకసారి కనుకో కన్ఫర్మ్ మళ్ళా దేనికి మన వీడియో తీసిన మీరు వస్తా అని చెప్తున్నా ఎందుకోసం వాని గురించి కూడా కొంచెం మాట్లాడాలి. ఎందుకంటే వాడు వస్తా అని ఆ రోజు అయితే ప్రామిస్ అయితే చేసిండు. మళ్ళా కంటిన్యూగా వస్తా అని అయితే చెప్పిండు. కాకపోతే అప్పటి నుంచి మళ్ళీ తర్వాత రెస్పాన్స్ అయితే ఇవ్వట్లేదు. ఈ రోజు అయితే ఇది ఫ్రేమ్ లో ఎవరెవరైతే లేరో వాళ్ళ ఇంటికి పోయి మీరు డైరెక్ట్ ఈ రోజు పోయి పిలుచుకొని రండి, ఏదైనా ఒకటి తెలుసుకుందాం. ఆ న్యూ పర్సన్ దగ్గర వెళ్దాం అండ్ ఇంకొకటి సద్దాం దగ్గర వెళ్దాం. ఇద్దరి దగ్గర వెళ్ళి కనుక్కుందాం వస్తారా రారా. ఏందో బాలరాజ్ని అండ్ మినహాజ్ని ఇద్దరిని అయితే పంపిస్తున్నా. ఇద్దరి దగ్గర వెళ్ళి వాళ్ళకి ఇంట్లో ఉంటే గుంజుకొని రండి, లేకపోతే వాళ్ళు రాలేక సిచ్యువేషన్లో ఉంటే మేమే వస్తాం ఆడికి. బాలరాజ్ నువ్వు మినహాజ్ ఇద్దరు కెమెరా తీసుకొని వాళ్ళ ఇంటికి పోండి. వాడు ఉంటేనేమో తొలగరండి, లేకపోతే వాడు ఏమైనా ఉంటే నాకు ఫోన్ చేయడి. నేనే వచ్చే సిచ్యువేషన్లో ఉంటేనేమో నేను వస్తా. ఇల్లు తెలుసే కదా వాళ్ళది. సరే పోరు, మీరు ఇద్దరు పోరింగా పోరు. నుండి పోయి ఒకసారి వాళ్ళ ఇంటికి ఇంకో అన్న ఉందంట, వాళ్ళ ఇంటికి అయితే పోవడం చెప్పిందో. ఇదేంది గైస్ మొత్తం తాళమే వేయకుండా తలపేసిపోయిండు, లేడు. ఫోన్ చేయి సదామన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. వచ్చిన తర్వాత ఫోన్ అయితే చేస్తే ముందు వాళ్ళ ఫ్రెండ్ ఎవరు ఇద్దరు కలిసి అక్కడ పోయారని చెప్పిండు. ఫస్ట్ టైం అయితే లిఫ్ట్ చేయలేదు, సెకండ్ టైం లిఫ్ట్ చేసిండు. ఇప్పుడు మేమైతే పోతున్నాం సిబ్బందికి. ఇద్దరు కలిసి ఉండ్రు ఎవరెవరో. ఆయన రావుతుండు. విన్నే కనిపిస్తాం, మళ్ళీ కనిపిస్తుంది. విన్నే పాప కనిపిస్తుంది. గైస్ ఆ చెట్లలో దాక్కుండు. చూడండి ఈ వీడియో తీసి మనం అయితే తనసొద్దామేనా ఏ తాగుతుండు. ఇగో ఆయననే దూరముడు కదా కనిపిస్తలేదు కానీ ఫోన్ యూజ్ చేస్తుండు. వీడియో తీసి గ్రూప్లే గైస్ వీడియో అయితే తీసుకున్నాం మనం అయితే. మేమైతే చూడండి వీడియో అని డైరెక్ట్ వీడియో అని గైస్. ఇగో మేమైతే వీడియో అయితే తీసినాం. డైరెక్ట్ గ్రూప్లో వేసి వీడియో అయితే తీసినాం. ఇంకో ఆడైతే ఉండు, నువ్వైతే గ్రూప్లో వేయి. వయాదన ఫోన్ చేయి చూసి. ఇప్పుడు వయాదన్నకైతే ఫోన్ చేస్తున్నావు. ఫోన్ చేయి వయాదనకి ఫోన్ వయాదన చెప్పరా. ఇగో వాళ్ళ దగ్గరికి అయితే పోయినాము. పోతే ఫస్ట్ సదామాల ఇంటికి పోయినాం. పోతే ఫోన్ చేస్తే ఫస్ట్ టైం లిఫ్ట్ చేయలే. మళ్ళా ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసిండు. వాళ్ళ ఇంటికాడ లేడు. ఫోన్ చేస్తే నేను ఫ్రెండ్ వాళ్ళతో ఇట్లా బయటకు వచ్చినా అని చెప్పిండు. కాదు నేను చెప్పే స్టోరీను. ఈడ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చిన అంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతుంటే దారిలా ఇది కట్ట ఉంది చూడు, నీళ్ళది కట్ట. ఇది నీళ్ళ ఇది ఫ్లో పోతుంది చూడు ఎప్పుడు ఎక్కువ. ఆ ఫ్లో కాడ కూర్చొని తాగుతుండు. ఆయన ఒక్కడనే ఉండు.
ఒకసారి వీడియో పెట్టు. వాడైనా చూసిరా మీరు చక్కగా ఆయనని జూమ్ చేసి చూస్తే ఆయననే ఉండు. సరే పెట్టిన వాట్సాప్ లో పెట్టిన పిచ్చి పిచ్చి చేస్తుండానా ఏమేమో ఆయననే మాట్లాడుకుంటుండు, ఏమో చేస్తుండు. ఎందుకు క్లియర్ వినిపిస్తలేదు, ఏమేమో మాట్లాడుకుంటుండు. ఆనే ఉండు, మేము ఆనే ఆగినాం, దాచుకొని చూస్తున్నాం. మేమైతే అన్న అయితే వస్తుండు, వీడియో అయితే నేను కట్ చేస్తున్నా. గైస్ అన్న అయితే వచ్చిండు. ఈ కొడుకు వీడియోలలో రమ్మంటే తాగుకుంటా తన చెరువు కట్టకాడ ఎంజాయ్ చేసుకుంటా కూర్చున్నాం. వెయిట్ చేసుకుంటా మనం ఆగిన వాళ్ళమే మనం హౌలాగలం. వాడేమో ఈడ కనిపిస్తుండు ఆయన కథ ఏందో ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ తమాషాలు చేస్తున్నాడు, తమాషాలు. సైలెంట్ సారు ఏంది కథ ఏంది? ఎందుకు ఇట్లా ఏం టెన్షన్ ఏం చెప్పినావు? నేను వస్తా నా వీడియోలలో అన్నావు. మల్తటి రోజు నుంచి ఏమైందంటే జరా లవ్ ప్రాబ్లం అయింది. మందేందిరా ఏందిరా? ఒకటి స్టాక్ లో పెట్టుకున్నావేంద్రా? ఇంకా అది కూడా తాగిండా? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఏందిరా తాగుతా తీసుకొని మూతి మీద వేసినా అనుకోకూడదు. మొత్తం మూతి మొత్తం పచ్చలు కావాలి. ఏం చేయాలనుకుంటున్నావు? నాకు అర్థం కాదు. వచ్చి మాట్లాడతా పోరానా? ఇక్కడ నిలబడ్డ వాళ్ళం తిక్కోళ్ళం అరమేమో. ఏం చేయాలనుకుంటున్నావు? నాకు అర్థం కాలే. నేను బతకాలని లేదు నాకు. నేను చచ్చిపోతా. నేను ఎందుకు చచ్చిపోతావు రా? రీజన్ ఎందుకు? మేము ఇంతమంది ఉన్నా ఎందుకున్నాం? లేవా? చచ్చిపోతా అంటారా? మగాడు కావు. అవతారం ఏంద్రా? ఇట్లయింది అవతారం ఏంద్రా? ఏమైందిరా నీకు? ఇట్లయింది అవతారం ఏంద్రా? కాదు ఎందుకు ఇంత ఎందుకు తాగినావు నువ్వు? ఒక్కటే సస్తాను పట్టినావు కానీ నీ అవతారం మీ ఫోన్ లకు రెస్పాన్స్ ఇవ్వకుండా ఊకున్నానా? నువ్వు ఎందుకు ఇంత తాగుతున్నావు? మొన్నటిగా బంద్ చేసినావు కదా. మళ్ళా ఏంటంటే అరే పిల్ల కోసం మందు తాగి చచ్చిపోతా అంటావేరా పిరికివాన్ లెక్క. 6 సంవత్సరాలన్నా 6 సంవత్సరాలు లవ్ చేసిన ఇవాళ రేపు మనుషులకు పైసలకు వాల్యూ ఇస్తారు. పేరుతో ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తారు. మళ్ళా చేస్తే చెయ్యని రా. దానికోసం ఎందుకు అంత సఫర్ అవుతున్నావు? 6 సంవత్సరాలు ఊరేసుకుంటావా? మీ పేరెంట్స్ కి ఏమని చెప్తావు నువ్వు? అర్థం కాదు నాకు. ఏమనగానా నేనైతే సరే కానీ ఇక్కడ కూర్చో. వీంది ఏందో పరిష్కారం ఒక అర్థం కాలే. ఏందో లవ్ ఒక నిమిషం ఆగాగు. నువ్వు ఇక్కడ కూర్చో. నీ నెత్తి వల్ల కొడతా. ఇండే సీసా ఇప్పుడు ఏదైతే సీసాతో తాగినా అదే సీసాతో నెత్తి వల్ల కొట్టిపోతాను. ఇది ఏంది నీ పంచాయతీ? ఆగాగు బెటకు. కూర్చో ఇక్కడ కూర్చో. అది కూడా అసలు ఒక నిమిషం నాకు అర్థం కాలే. ఏంది నీ లొల్లేంది నాకు అర్థం కాదు. నువ్వు వీడియోలలో వస్తావా లేకపోతే నీ పంచాయతీ ఏంది నాకు అర్థం కాదు. పిల్ల కోసం సావడం ఏందిరా? నీ అమ్మ మగాడు ఆడోళ్ళు కూడా సావరు కదా ఈ రోజు రేపట్లా. సాంగ్ ఏం సాంగ్? ఇదేం సాంగ్? ఉత్తరం ఏంది? ఎట్లా ఉన్నావు నా టీంలో ఉన్నప్పుడు? మళ్ళా మొన్న వస్తా అని చెప్పినావు. మొన్న వస్తా అని చెప్పి ఏందిరా నాకు అర్థం కాదు. మళ్ళా ఇదే పాతటి కాలం చేస్తున్నావు. పాతటి కాలం అంటే నిన్న మొన్ననే అదేందనా? అరే కాదురా, ఏమన్నా ఉంటే నువ్వు ఫోన్ చేసి చెప్పాలా అన్న ఇట్లా ఉంది అంటే ఏమన్నా వస్తాం మాట్లాడతాం అందరు వచ్చి ఏమన్నా చెప్తాం. మీకు చెప్పేది కాదనా? అది చెప్పేది కాదంటే ఇంత ముందుకు అంత పెద్ద స్టోరీ అయింది. మళ్ళీ మాకెందుకు చెప్పినవరా? అదంటే వేరే స్టోరీ. అది వేరే ఇది వేరే. కాదురా అసలు నాకు ఒక్క నిమిషం అర్థం కాలే. ఏమైంది అసలు నాకు చెప్పు.
6 సంవత్సరాల నుంచి పిల్లకి ప్రేమించిన ప్రేమిస్తే రోజు డైలీ ఫోన్ చేసేది మాట్లాడేది అసలు నిన్న సందీప్ వాళ్ళ ఇంట్లో వేరే సంబంధాలు చూస్తారని తెలిసింది తెలిస్తే నీకు 6 సంవత్సరాలు నీతో లవ్ చేసినప్పుడు నీకు ఈ స్టోరీ చెప్పిందా ఇట్లా సంబంధాలు చూస్తారు నేను నీకే చేసుకుంటా ఏ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అన్న చెప్పిందా? చెప్పలే నాకు చెప్పకుండా ఎట్లా నమ్మినావు? నేను అందుకే ఇప్పుడు ఆ టెన్షన్లతోనే నేను అసలు ఎక్కడ నాకు మైండ్ సెట్ ఎక్కడ అర్థం కాకనే ఇక్కోడమైనా అబ్బే నీ అమ్మ పిల్ల కోసం సస్తా మందు తాగుతా ఏంద్రా నువ్వు హౌలాగాన్వా? మనం బతికి చూపియాలి బే. ఈ రోజు రేపట్ల మనం బతుకుతున్నామంటే అవతలోళ్ళకి అర్థం కావాలి, అరే ఏం నేను వదిలిపెట్టుకున్నా అన్నట్టు. సస్తా అంటావు ఏందే మళ్ళా సావనికి ఏందే నువ్వు సావనికి ఏంది? ఆడపిల్లవారా? ఆడపిల్లలు అంటారా? నేను బతికే రీజన్ ఈయనే చెరువు ఉందనా? నేనే చంపుతా, నువ్వు సావకుందే చంపుతా. ఈ కథలు పడితే నువ్వు పిల్ల కోసం చావడం ఏంది నాకు అర్థం కాదు. నేను ఎప్పుడైనా చచ్చిపోతానా? మళ్ళా వస్తా అంటావు, మళ్ళా వస్తా అంటావు. చాతగాని కొడుకులు అంటారు రా, చాతగాని కొడుకులు అంటారు చచ్చిపోతా అని. కథలు పడ్డావే అనుకో వింటున్నావా? అరే కాదురా నువ్వు ఎందుకు ఇట్లా అయినావురా నాకు అర్థం కాదు. ఏం చేస్తావు చెప్పు, సచ్చి ఏం చేస్తావు? ఆమె చేసుకున్నామే, ఆమె సంతోషంగానే ఉంటది, నువ్వు వస్తావు ఈడ సచ్చి ఏం నిరూపిస్తావు? నాకు బాధ, నా బాధ ఎవరికి నీకు ఆమెకు లేని బాధ నీకు ఎందుకు బే? ఆమె బాధనే లేదు, పెళ్లి చేసుకుంది, నీకు ఎందుకు బాధ? అది పెళ్లి చేసుకొని ఇంకొంతోటి బానే ఉంటది, నువ్వు అవలాగానే. అరే 22 సంవత్సరాల నుంచి ఇట్లా సావానికే పెంచలేరా మీ అమ్మ నాయన? మనం బతికినామంటే నలుగురు తలుసుకోవాలి, అరే ఈడు ఇట్లా అంటోడు అని. అర్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా సిరాలు. నీ అమ్మ చిల్లర ఎప్పుడైనా ఏ వీడియో కాదు, ఎప్పుడైనా ఏ వీడియోలో చేద్దామంటే ఏందే ఉందనా? అరే నీ అమ్మ మొన్న ఏం చెప్పిండు? మొన్న వస్తా వీడియో తీసుకోని వీడియో తీసిన తర్వాత మళ్ళా ఇదే కథలు చేస్తుండు. ఆ రోజు అలా పెళ్లి చేసుకుని వాళ్ళ కొట్టించిండు, మమ్మల్ని కొట్టించు కూతురే కొట్టించి ఆ రోజు చేయనన్నా ఇస్తుంటే దాంట్లో పోనన్నా అన్నాడు. మళ్ళీ ఇదేంద్రా లవ్? మీరందరు ఎందుకు వచ్చారు ఇప్పుడు? ఎందుకు వచ్చారు? దేనికోసం వచ్చారు? నువ్వు మొన్న ఎందుకు వచ్చినావు నా దగ్గరికి? నేను వీడియో కోసం వచ్చినా గానీ ఇప్పుడు ఎందుకు వస్తా అన్నావు? నువ్వు బాగుపడాలని వచ్చినావు నీ కోసానికి. అరే నీకు నీ గురించి చెడు ఆలోచిస్తే నేను నీ దగ్గరికి రాను, నీతో అవసరం కూడా లేదు నాకు. నువ్వు బాగుపడాలి, నీ లైఫ్ నీది కూడా సెట్ అవ్వాలనే నేను కూడా దాని గురించి ఆలోచించే నీకు ఇడికి వచ్చి నీకు ఇంత చెప్తుంది, అర్థమైందా? నేను ఈ రోజు ఏదో కంటెంట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే నువ్వు ఆ కొత్త వచ్చిన అబ్బాయి ఇద్దరు రెస్పాన్స్ ఇస్తలేరని నీ గురించి ఈ రోజు మాట్లాడదాం, ఉంటారా వెళ్ళిపోతారా అని మాట్లాడదామని ఈ రోజు వీడియో స్టార్ట్ చేసిన. ఆడికి వచ్చి చూస్తే నువ్వు లేవు, వీడికి వచ్చి చూస్తే రాకుండా కూర్చున్నాడు, ఈడ సోయి లేకుండా ఉన్నాడు. వీడికి రాండి మాట్లాడదాం ఏందో అని ఫోన్ చేస్తే ఇడికి వచ్చినా. నేను నాకు అవసరమే లేదు, నాకు వేరే వీడియో ఉంది, నాకు వేరే తీసేది ఉంది, షార్ట్ ఫిలిం స్టోరీ స్టార్ట్ అయినాయి నాకు తెలుసా. ఎందుకు వచ్చినా నాకు పట్టిందా? ఇంతమంది లేరా నాకు తీసుకోనికే? నువ్వు ఒక్కనే తక్కువైనవా? చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి, ఒకరి గురించి మంచిగా ఆలోచించినప్పుడు అర్థం చేసుకోవాలి. మళ్ళా అదే సస్తా మళ్ళా అదే చేస్తా అంటావు ఏంద్రా? బాధ ఏం బాధ? ఎవడుకుంటది బాధ? నాకున్నంత బాధ ఉందా? అందరికి ఉంటుంది బాధ, అందరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ అమ్మ అదేదో 2 సీసాలు పెట్టుకున్నాడు, ఆల్రెడీ ఒక సీసా తాగి అక్కడ వేసిండు. మళ్ళీ లవ్ సాంగ్, బ్రేకప్ సాంగ్, అదేదో పూలు అల్లుకొని సల్లుకొని అంట ఈయన మీద. ఇంటికి పోయి స్నానం చేసి ఇంటికి రా, ఆ పిల్ల గురించి ఏందో మాట్లాడదాం, దాని గురించి పరిష్కారం చేద్దాం. నువ్వు మళ్ళా ఇదే నేను పోతా, మళ్ళీ ఇట్లనే దుంకి వస్తా, నేను ఇట్లనే తాగుకుంటా ఉంటా అంటే పోలీసు వాళ్ళకి బట్టి ఏడికాడి మక్కలు ఇరగిడితే మళ్ళా ఒక పెద్ద లవ్, దానికి ఒక బ్రేకప్. పిల్ల కోసం వస్తా అంటే లవ్ మళ్ళీ బ్రేకప్ అంట. ఏ పిల్ల ప్రేమించలే నీకు తెలియదు, నువ్వు ప్రేమిస్తే తెలుస్తుందా దాని బాధ? చూడు మళ్ళీ తాగింది కాక మళ్ళా సెంటిమెంట్ డైలాగులు కొడుతుంది మా మీద. నువ్వు లవ్ చేస్తే తెలుస్తుందంట. అయ్యో నువ్వు చేసినంత లవ్ ఇక్కడ ఎవ్వరు చేయలేదేమో. ఇంటికి పోయి స్నానం చేసి
ఇంటికి రా, దాని గురించి ఏందో మాట్లాడదాం. మళ్ళీ ఏడికి లేస్తున్నావు? ఆగరా, మళ్ళీ ఏమో సస్సాగిస్తా అంటానే రైడు, నాకు అర్థం కాదు. చెప్పిన మళ్ళీ స్నానం చేసి సాయంత్రం నువ్వు నా కథలు దీన్ని ఫస్ట్ బండి ఎక్కించుకొని ఇంటికి తీసుకుపోర్రి. ఇంటికి తీసుకుపోయి నువ్వు స్నానం చేసిన తర్వాత తాగింది దిగిన తర్వాత ఇంటికి రా, దాని గురించి మాట్లాడదాం. వాడిని తీసుకో ఫస్ట్ తీసుకోపా, వాడిని తీసుకోపోయి స్నానం చేయించుకొని ఇంటి దగ్గర తీసుకురా. వాడిని ఎమ్మటో ఒకటి ఉండు, ఇంటికాడ వచ్చిన తర్వాత మాట్లాడదాం దాని గురించి.